మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. పార్టీ తర్వాత బీఆర్ఎస్కు ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు అయితే అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా చూసుకుంటే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా ఇక్కడ చూడొచ్చు అన్ని చిత్రపటాలను గతంలో కేసీఆర్ ఏదైతే ఉద్యమక సమయంలో చేసినటువంటి స్మృతులను జ్ఞాపకాలను తరించుకుంటూ ఆ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ ఆధ్వర్యంలో ఇక్కడ వినూత్న ప్రదర్శన కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతానికైతే ఒక మహల్ను తలపించే విధంగా కేసీఆర్కు సంబంధించినటువంటి తన స్మృతులు జ్ఞాపకాలను చిత్రాలుగా చిత్రీకరించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్ర వ్యాప్తం నుంచి దేశవ్యాప్తంగా పరుగులు తీసేందుకైతే ఇక్కడ డయాస్ మీద ఏర్పాటు చేసినటువంటి ఏదైతే కంటి వెలుగు అయితేనేమి, రైతు బంధు అయితేనేమి, అదేవిధంగా రైతు బీమా, అదేవిధంగా దళిత బంధు, అదేవిధంగా 24 గంటల పవర్ కరెంటుకు సంబంధించిన పూర్తిగా డయాస్ మీద ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఈ విధంగా చేసుకొచ్చి రాష్ట్రం నుంచి కాకుండా దేశవ్యాప్తంగా కూడా చేసేందుకైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ 3 రోజుల జాతరను అయితే కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 3 రోజుల పాటు జరిగేటువంటి ఒక ప్రదర్శన అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఓసిటీ గ్రౌండ్ వద్ద ఉన్నటువంటి దాదాపుగా ఒక వేల సంఖ్యల మందిలో వచ్చేట్టుగా ఒక డయాస్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనకు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పార్టీ శ్రేణులు అదేవిధంగా కార్పొరేటర్లు కూడా కొంతమంది మన దగ్గర ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యంగా అధినాయకుడైనటువంటి కేసీఆర్ పుట్టినరోజు కార్యక్రమాలు 3 రోజుల పాటుగా కొనసాగుతున్నాయి. ఎట్లా సాగుతున్నాయి? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎట్లా పాల్గొంటున్నారు? ఇలా ఈరోజు కేసీఆర్ గారి జన్మదినాన్ని మరి ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదైతే మహాత్మా గాంధీ గారు భారత స్వాతంత్రాన్ని అహింసా నినాదంతోనే మనం దేశాన్ని సాధించుకోగలమనేటువంటి నినాదాన్ని ఆ రోజు స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ గారు ఏ విధంగానైతే తీసుకున్నారో మరి వారి అడుగుజాడలను ఈ రాష్ట్రంలో గత 45-50 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి తెలంగాణ పోరాటంలో భాగంగా మా అధినాయకుడు కేసీఆర్ గారు మరి అదే నినాదంతోనే అహింసా నినాదంతోనే తెలంగాణ సాధించుకున్నటువంటి ఘనత వారిదే. మరి వారు తీసుకొచ్చిన తర్వాత స్వరాష్ట్రంలో ఏదైతే సమైక్య రాష్ట్రంలో లేనటువంటి అభివృద్ధి పథకాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఈ 8 సంవత్సరాలలో చేసి చూపెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారికే దక్కుతుంది. అందుకే ఇవి ఈ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనే ఈ పథకాలను అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మాకు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మన తోట చంద్రశేఖర్ గారిని అధ్యక్షులుగా నియమించడం జరిగింది. మరి వారు కూడా అక్కడ మేము ఎందుకంటే పేపర్లలో చూసాం, వారు చెప్తా ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నిటినీ కూడా మరి మాకు కనుక ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని మీరు కనుక మాకు ప్రజలు కనుక అప్పచెప్పినట్టయితే మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేసి చూపిస్తామనేటువంటి నినాదాన్ని వారు ముందడు తీసుకుపోయి ఈ పార్టీని ముందడు తీసుకుపోతూ ఉన్నారు. అది కాకుండా మీరు చూస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలోనే పంజాబ్ నుంచి వచ్చినటువంటి మాన్ సింగ్ గారు, తర్వాత కేజ్రీవాల్ గారు, మరి తర్వాత వచ్చినటువంటి ఇంకా పెద్ద పెద్ద నాయకులు చాలామంది వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పథకాలు ఏ విధంగా అమలవుతూ ఉన్నాయి, ఏ విధంగా చేస్తే మేము కూడా మా రాష్ట్రంలో చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో ప్రతిదీ కూడా వాళ్ళు తెలుసుకొని పోతూ ఉన్నారు. మొన్న మధ్యనే కంటి వెలుగు కార్యక్రమానికి యావత్ మన వేరే రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులు రావడం జరిగింది. మరి చాలా పెద్ద ఎత్తున దాన్ని లాంచ్ చేయడం కూడా జరిగింది. అది బ్రహ్మాండంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తిస్తూ ఉన్నారు. అది కాకుండా దళిత బంధు కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 24 గంటల ఉచిత కరెంటు, హరితహారం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని పథకాలు మరి చేయగలుగుతామో అనేటువంటి ఉద్దేశంతోనే ఇలా తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి కేసీఆర్ గారు కంకణబద్దులై ముందడు పోతా ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే ఇవాళ మా ఎమ్మెల్యే గారు మరి సంచలనాలకు మారుపేరే మా ఎమ్మెల్యే గారు. ఏది చేసినా కానీ వారు ఒక వెరైటీగా చేస్తారు. ఇలా కేసీఆర్ గారికి వారి జన్మదిన కానుకగా ఏదైనా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇంత పెద్ద ఎత్తున ఈ 3 రోజుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈనాడు భారతదేశంలోనే సెక్రటరేట్ మరి అంత అత్యాధునికంగా దిద్దినటువంటి సెక్రటరేట్ను
మరి ప్రజలు ఇంకా ఇప్పటివరకు యాక్చువల్గా అయితే రేపు ఓపెన్ కావాల్సి ఉండే, మరి అనివార్య కారణాల వల్ల మరి దాన్ని పోస్ట్ పోన్ అయింది. ఎందుకంటే ఎలక్షన్ ఏదో అది వచ్చింది, కోడ్ వచ్చింది కాబట్టి ఆగింది. కానీ అది ఏ విధంగా కేసీఆర్ గారు చేసిండ్రు అనేటువంటి దానికి మా ఎమ్మెల్యే గారు ఒక మోడల్ను ఏర్పాటు చేసి మరి వారికి కానుకగా రేపు బహుకరిస్తారని చెప్పి, అంటే దాన్ని చూపిస్తూ ఉన్నారని చెప్పి మనవి చేస్తూ, ఏదేమున్నా యావత్ భారతదేశంలో భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతుంది. రానున్న రోజులలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఈ యావత్ భారతదేశం ముందుకు నడిపిస్తుందని చెప్పి ఘంటాపథంగా మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వారి నాయకత్వంలో మేమందరం వారి వెన్నంటూ ఉంటామని చెప్పి మనవి చేస్తూ సెలవు. చెప్పండి, ఈరోజు జరుగుతున్నటువంటి తూర్పు నియోజకవర్గంలో ప్రతిసారి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. కేసీఆర్ బర్త్డే అయితేనేమి, కేసీఆర్ బర్త్డే అయినా, ఏ బర్త్డే అయినా కానీ ఒక వినూత్న కార్యక్రమం ఉంది. ఈరోజు ఎలా స్వీకరిస్తున్నారు నియోజకవర్గం? మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఓన్లీ వరంగల్ తూర్పు నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం చూసేటువంటి పరిస్థితి వచ్చేసింది. అందుకు కారణం మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారి 69వ డివిజన్ ఏట పుట్టినరోజు కార్యక్రమాలను మా ఎమ్మెల్యే గారు వినూత్నంగా తయారు చేయాలని, వారు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలను, వాళ్ళు తీసుకున్న అభివృద్ధి పథకాలను, వారు పడ్డటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కొరకు పడ్డటువంటి ఎత్తుగడలు ప్రతిదీ కూడా ఇందులో చూపెట్టుకుంటూ ప్రతి ఒక్క వ్యక్తికి వరంగల్ నగరంలోని, వరంగల్ జిల్లాలోని ప్రజలందరికీ చూపెట్టాలనే ఉద్దేశంతో చూపెట్టడం జరుగుతుంది. అందుకు మేము ఫస్ట్ మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందులో చూడండి, మీరందరూ సర్ప్రైజ్ కావాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే, ముఖ్యమంత్రిగా ఏర్పడగానే ఒక్కరోజు సర్వే చేసిండు. ఎవరు పరిశానైన్లు, వరల్డ్ వైజ్గా పరిశానైన్లు ఇంత జరుగుతుందా అని చేసి చూపెట్టిండు ముఖ్యమంత్రి గారు. 24 గంటల కరెంటు, అప్పుడు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు పోతే 2 నిమిషాల పైన కూడా ఇమ్మీడియట్లీ రెస్పాన్స్ అవుతుంది. కరెంటు 24 గంటల కరెంటు, ఇండ్లకు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఎక్కడ చూసినా 24 గంటల కరెంటు. నీళ్లు మిషన్ భగీరథ తోటి నీళ్లు ఎన్ని ఎక్కడ చూసినా నీళ్లు మాకు వద్దున్నాయని మొత్తుకునే విధంగా నీళ్ళు వస్తున్నాయి. ఇదివరకు మేము కార్పొరేటర్ పనిచేసినప్పుడు మేము డివిజన్లలో పోవాలంటే భయమేది. ఆ వాడకు నీళ్ళు వస్తే ఆ రోజు పోయేది, మేము నీళ్ళు వస్తున్నాయి కదా పర్లేదు పోయి మమ్మల్ని ఏమన్నారని. అటువంటిది ఇవాళ ఎక్కడ పోయినా కూడా వద్దంటే నీళ్ళు వస్తున్నాయి, 24 గంటలు నీళ్ళు వస్తున్నాయి, వద్దంటే నీళ్ళు వస్తున్నాయి. అట్లనే ఇప్పుడు ఎరువుల విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, రైతు బీమా విషయంలో కావచ్చు, 2 గుంటలు కలిగినటువంటి రైతులు కూడా ఈరోజు రైతు బీమా కొరకు వాళ్ళ దగ్గర ఉండేటువంటి 2 ఎకరాలు ఉంటాయి, 2 ఎకరాలు కూడా నలుగురు కూడా పంచుకొని పాస్బుక్ తీసుకుంటాను. ఏమో ప్రమాదం వస్తే ఎవరికైనా ఏమైనా జరిగినట్లయితే మాకు 5 లక్షల రూపాయలు వస్తాయన్నట్టు నమ్మకం కలిగింది. ఆ విధంగా కూడా వేలాది మంది ఇలా లబ్ధి పొందుతున్నటువంటి అవకాశం. ఇటువంటి ముఖ్యమంత్రి గారు భారతదేశానికి ప్రధానమంత్రి కావాలనేటువంటి ఉద్దేశంతో భారత ప్రజలందరూ ఎదురు చూస్తున్న అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా దానికి రీచ్ అవుతారని అనుకుంటున్నాం. తప్పకుండా వారికి ఆ దేవుడు కూడా ఇలాగే మరింత నూరేళ్ళు ఆయుష్తో ఆయన ఉండాలని కోరుకుంటూ, ఆయన యొక్క సేవలు భారతదేశానికి ఉపయోగపడే విధంగా దేవుడికి సాయం చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నా పేరు కేటాల జనార్దన్, నేను సింగిల్ విండో కిలవరంగల్ పిఎస్ఎస్ చైర్మన్. నమస్తే. మీరు చెప్పండి, 3 రోజుల పాటు సాగుతుంది ఈ జాతర, ఎలా ఉంది, రిసీవ్ ఎలా చేసుకోండి? ఇది ఈరోజు అందరి మీడియా మిత్రులకు నమస్కారం. 3 రోజులలో దీంట్లో కార్యక్రమం ఒకటి ఏంటంటే 2001 నుంచి తెలంగాణ కొరకు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే పోరాడిలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో అవన్నీ మొత్తం ఒక గ్యాలరీ రూపంలో ఒక మొత్తం చుట్టూ ఏర్పాటు చేసి కొద్దిగా మన స్కూల్ పిల్లలను కానీ ఒకరోజు వాళ్ళకు కూడా మనకు తెలంగాణ ఉన్నతి గురించి మన కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణ తెచ్చిళ్ళన్న దాని మీద కూడా వాళ్ళకి అందరికీ తెలియజేయాలని చెప్పి కూడా ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దానిలో భాగంగానే సాంస్కృతిక కార్యక్రమాలు మన ఏరియాలో ఉన్న కొంతమంది నాట్య కళాకారులతో వారితో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. అదేవిధంగా రోజుకొక విధంగా ఈరోజు నిన్న ఒక విధంగా ఇవాళ కొంతమంది సంస్కృత కార్యక్రమాలతో ఇవాళ పెద్ద ఎత్తున ఒక 10,000 మందితోని కేసీఆర్ జన్మదిన వేడుకలు, ముఖ్య మంత్రి గారు, తర్వాత మిగతా డిప్యూటీ చైర్మన్ గారు, మిగతా ఎమ్మెల్యేలు అందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఒక కార్యక్రమం తీసుకున్నాం, ఒక వినూత్న కార్యక్రమం. రేపు కూడా ఏంటంటే రేపు కూడా డివిజన్ నుంచి ప్రజలు కూడా సందర్శించి మరి కేసీఆర్ గారు పబ్లిక్కు ప్రభుత్వాన్ని ఇట్లా దగ్గర తీసుకుపోవాలి, 33 జిల్లాలను చేసి జిల్లాకు ఒక మన కలెక్టర్ ఆఫీస్ కట్టించి మొత్తం
అక్కడ కలెక్టర్ ఆఫీస్ ఏంటంటే పబ్లిక్ ఆ రోజు ఆ ప్రజలు అక్కడి నుంచే మొత్తం పనులు చేసుకోపోయే విధంగా సౌలభ్యం చేసిన ఏ విధంగా చేసి ఉండని దాని మీద అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వాటిని ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే ఇలా మన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నేపల్లి నరేంద్ర గారు ఒక వినూత్నంగా ఇది ఒక ప్లాన్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఒక వినూత్నంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ పెద్ద ఎత్తున 3 రోజుల కార్యక్రమం, అదే మహాశివరాత్రి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఒక దేవుని రోజు, ఆ రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలందరిని ఆహ్వానించి వారికి కూడా ప్రసాదాలు ఇట్లా అన్నీ కూడా అందజేయాలని లక్ష్యంతో ఇవాళ నన్నేపల్లి నరేంద్ర గారు ముఖ్యంగా ముందు పోతున్నారు. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా భారత ప్రధానమంత్రి కావాలని చెప్పి మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము ప్రగాఢంగా కోరుకుంటున్నాము. ఆంధ్రలో కాదు మిగతా రాష్ట్రాలలో కూడా మా పార్టీ విస్తరించిపోతున్నది. అదేవిధంగా కూడా దేశ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి సహకరించాలని చెప్పి మీ ద్వారా మీ అందరికీ కోరుకుంటున్నాం. చెప్పండి. ఈరోజు వరంగల్ లోపల అంగరంగ వైభవంగా కేసీఆర్ గారి 3 రోజుల పాటు జన్మదిన సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది. దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. 69 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేసీఆర్ గారు భారతదేశానికి ఒక ఆదర్శంగా, ఒక ప్రతీకగా నిలిచిన ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండో వరంగల్ ప్రజలకు తెలియజేయడానికి ఇది ఒక ఆదర్శవంతమైన ప్రోగ్రాంగా మేము తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా భారతదేశ చరిత్రలోనే 29 రాష్ట్రాల్లో కూడా ఇంత గొప్ప సంక్షేమ పథకాలు కానీ ఇంత గొప్ప అభివృద్ధి కానీ కూడా చేసిన ఏ రాష్ట్రం కూడా మనకు కనబడట్లేదు ఈ 9.5 సంవత్సరాల లోపల. ఎందుకంటే 2004 నుండి 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల తెలంగాణకు 5,226 కోట్ల రూపాయలు మాత్రమే సంక్షేమ పథకానికి కేటాయించిన ఆ ప్రభుత్వాలు ఈరోజు 9.5 సంవత్సరాల లోపల, అంటే గత సంవత్సరమే 59,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ప్రకటించిన గొప్ప నాయకుడు ఈరోజు భారతదేశానికి ఆదర్శంగా నిలబడ్డ కేసీఆర్ గారు. ఈ పథకాలన్నీ కూడా చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు కూడా వరంగల్లో ప్రతి పౌరుడు తెలవాలని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. దీని లోపల ఫోటో గ్యాలరీ పెట్టడం జరిగింది, సంక్షేమ పథకాలు కూడా మనం పెట్టడం జరిగింది. దీన్ని స్కూళ్ళకి వెళ్ళి కూడా విద్యార్థులను తీసుకొచ్చి వారికి మొత్తం ఎక్కడికెక్కడ కూడా పథకాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల లోపల ప్రతి ఇంటికి కూడా ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ అభివృద్ధి పథకాలు కూడా తీసుకుపోవాలని చెప్పేసి ఆ బాధ్యతతో మేము నిర్వర్తిస్తున్నాం. దీనికి నన్నపల్లి నరేంద్ర గారు ప్రతి సంవత్సరం ఒక వినూతన రూపం లోపల ఈ కార్యక్రమాలు చేస్తుంటాడు. దాంట్లో భాగంగానే మనకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో దాంట్లో భాగంగానే వరంగల్ లోపల అభివృద్ధి కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నది. 2,200 బెడ్లతోటి 1,200 కోట్ల రూపాయలతోటి సెంట్రల్ జైలు కూల్చి అదే ప్లేస్ లోపల ఒక అత్యున్నతమైన మెడికల్ కాలేజ్ కూడా మెడికల్ హాస్పిటల్ కూడా కట్టడం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే మరి కూడా 76 కోట్లతోటి కూడా వరంగల్ బస్ స్టాండ్ కూడా వచ్చే నెల లోపల మన కేటీఆర్ గారితో కూడా భూమి పూజ జరుగుతున్నాయి. ఇదే ప్లేస్ లోపల ఎక్కడైతే సంబరాలు చేసుకుంటున్నామో ఇదే ప్లేస్ లోపల కూడా కలెక్టరేట్ కూడా నిర్మించడానికి కూడా సన్నిద్ధం అవుతున్నది. ఇవన్నీ కూడా మనకు అద్దంలో కొట్టే విధంగా మనకి ఈ కార్యక్రమాలను కనబడుతున్నాయి. ఈ కార్యక్రమాలు అందరూ కూడా హర్షించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై నరేంద్ర అన్న, జై కేసీఆర్, జై బీఆర్ఎస్. రైట్, ఈ విధంగా చెప్తున్నారు. మొత్తంగా కేసీఆర్ పుట్టినరోజు 69వ జన్మదినం సందర్భంగా పూర్తిగా ఇలాంటి డయాస్లు ఏదైతే ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వీటేమైనా ఛాయాచిత్రాలను ఏర్పాటు చేసి వస్తున్నటువంటి ఏదైతే వరంగల్ తూర్పు నియోజకవర్గవాసులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ ఇవన్నీ తను చేసినటువంటి ఉద్యమ సమయాల్లో చేసినటువంటి స్ఫూర్తిని వాటి చిత్రాలను ఛాయాగ్రహంగా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వచ్చిన వారందరూ కూడా కేసీఆర్ ప్రతిభను చూడడమే కాకుండా కళ్ళారా చూడడమే కాకుండా వినడమే ఒకప్పుడు జరిగేది, ఇప్పుడు చూసేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే నన్నపల్లి నరేందర్. ఈ విధంగా ఇప్పటివరకు సచివాలయం ఏర్పాటైంది. ఆ సచివాలయం కూడా ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా సచివాలయం నమూనాను ఏర్పాటు చేసి సచివాలయం ఈ విధంగా కేసీఆర్ కట్టించారు అనేది కూడా చూపించే విధంగానైతే ప్రస్తుతం ఇక్కడ వరంగల్ తూర్పులో చోటు చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి 3 రోజుల జాతర అయితే కేసీఆర్ పుట్టినరోజు జాతర పండుగ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు వరంగల్ తూర్పులో.